నమస్కారం అండి, మీ పేరు? నా పేరు దొరబాబు అండి. ఏ ఊరు నుంచి? ఇది ఏ ఊరండి? ఏ పంట పొలం? సిరిపల్లి అండి. మీరు ఈ ఊరు రైతేనా అండి? ఈ ఊరు రైతే అండి. ఎప్పుడు నుంచి చేస్తున్నారండి? చాలా చేస్తున్నాను. 5 సంవత్సరాలు. ఏ పంట వేస్తున్నారండి? ఇటుపక్క అటుపక్క ఊరిని నడతామండి. వరా అండి. ఇటుపక్క వేయలేదు? వేస్తాం నెక్స్ట్ వేస్తాం. మామూలుగా ఇంకా ఏమేమి వాడతారండి వరి వేయడానికి? ఏం వాడతాండి, మామూలుగా పంట నాటే ముందు ఊరియా పట్ట చేస్తామండి. తర్వాత మామూలుగా ఏంటంటే అవి కొడతాం, గురికలు అవి వేస్తామండి. మాకు తెలియకపోతే వెళ్ళి రైతుని అదే షాప్ అయిన అడుగుతామండి. ఇలా పురుగు పట్టిందండి, ఏం వాడాలని అడిగితే ఆయన చెప్తారండి. మీకు పురుగు పట్టినప్పుడు లేకపోతే అదే పర్టికులర్గా తెలియదా అండి? మళ్ళీ మీరు షాప్ దగ్గరికి వెళ్ళాలా? షాప్ దగ్గరికి వెళ్తాను, మాకు తెలియదు కదండి. యూరియా ఎంత వేస్తారండి ఎకరానికి? ఎకరానికి మొత్తం బత్త ఎత్తారు. బస్తా అంటే ఎన్ని కేజీలు వస్తాయి? బత్త అంటే 45 కేజీలు అండి. 45 కేజీలు. ఎప్పుడెప్పుడు వేస్తారండి? టెంపరేచర్ బట్టి ఏమైనా ఉంటుందా? ఉష్ణోగ్రత బట్టి? టెంపరేచర్ బట్టి. సాయంత్రం పూట పొద్దున్న పూట అలాగా? పొద్దున్న అయితే ఎంత వేస్తారు యూరియా? పొద్దుట అంటే మామూలుగా 12:30 టైం వరకు వెళ్తామండి. మామూలుగా ఎకరానికి బత్త 2 ఎకరాలు చల్లుకుంటాం మామూలుగానే. మళ్ళీ అప్పుడు 2:30, 3 టైం నుంచి మళ్ళీ చల్లుకుంటాం. 2.5 బస్తాలు అంటే 2 ఎకరాలు 90 కేజీలు. ఇది ఎప్పుడు వస్తుందండి చేతికి వరి? ఏప్రిల్ నెలాఖరికి వస్తుందండి. అంటే 90 రోజులు పడుతుందా? 90 రోజులండి. 90 రోజులు పడుతుందా? సాగు భూమి కదండి ఇదంతా? సాగు భూమి అండి. అంతా ఇదంతా ఎన్ని ఎకరాలు ఉంటుందండి మొత్తం? ఉంటుందండి. ఎన్ని ఎకరాలు ఉంటుందంటే ఉంటుంది, చాలా ఉంటుందండి. మరి తెలియదు. ఒక 100 ఎకరాలు ఉంటుందండి. 100 ఏంటంటే ఇంకా ఎక్కువ ఉంటుందండి. 100 ఎకరాలకి పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? మంది అంటే మామూలుగా కూర్చున్నప్పుడు పెట్టుకుంటారండి. ఎక్కువ లంకలు వేసినప్పుడు మిగతా టైంలో మందులు అవి కొట్టిన పెట్టుకుంటారండి. మిగతా టైం పెట్టుకోండి మామూలుగా. మందులు కొట్టినప్పుడు వరి అన్నట్టు పెట్టుకుంటారు, తర్వాత మందులు కొట్టినప్పుడు. ఇలా ఒక ఎకరానికి నాటు చేయడానికి ఎంతమంది అవసరం అవుతారండి? నాటికి 5 అండి. మీకు దానికి పురుగు పట్టిందని ఎలా తెలుస్తుంది? మీరు వెళ్ళి చూస్తామండి, మామూలుగా తెలుస్తుంది కదండి. ముందు చూపిస్తే సరిపోతుందండి పంట వాళ్ళకి? మామూలుగా వెళ్ళి చూస్తాను, చూసిన తర్వాత ఎలా ఉండదని ఫోటో తీసుకెళ్ళి చూపెడతాను. నమస్కారం అండి, మీరు సిరిపల్లి ఊరు రైతులేనా? అవునండి. ఇది ఆ భూమికి తేడా ఏంటండి? ఇదే స్టార్టింగ్ వరి నాట్లు నాటక ముందమ్మా ఇలాగా ట్రాక్టర్తో దమ్ము చేసి ననుపుగా చేసి తర్వాత వరి నాట్లు నాటడానికి వీలుండే భూమి అమ్మ ఇది. స్టార్టింగ్ భూమి ఇదేనా అండి? మరి ఇదేంటండి చిన్నగా ఉంది? వరి నాట్లు నాటిన తర్వాత ఈ విధంగా ఉంటుందమ్మా. ఒక 1 డేలో నాటేస్తారు. ఇది నాటిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దాంట్లో కలుపు అవన్నీ తీయాలా? ఆ తర్వాత అమ్మ మందులన్నీ వేస్తారా? ఇలా నాటిన తర్వాత మీకు స్టార్టింగ్లో యూరియా, పొటాసు ఇవి చల్లిన తర్వాత వరి నాట్లు నాటుతారు. మరి అదేంటంటే ఆ పచ్చగా ఉంది కదా, ఆ పచ్చని తోట అదేంటమ్మా, విత్తనాలు మొలకెత్తినప్పుడు వరి నాట్లకి అలా పెడతారమ్మా. ఆకుమడి అంటారమ్మా దాన్ని. ఆకుమడి. దానికి యూరియాలు కానీ పొటాషియాలు కానీ వాడతారా? పెరుగుదల కోసం యూరియా, పొటాషియం. ఇంకా పురుగు పట్టకుండా ఏం వాడతారు? పురుగు పట్టకుండా మేడం మేము ఆల్రెడీ ఎరువులు షాపు ఓనరు వాళ్ళు మాకు చెప్తారమ్మా. ఒకవేళ ఎరువుల షాప్లో తెలియకపోతే మరి అప్పుడు ఏం చేయాలి? దూర ప్రయాణాలు ఏమైనా చేసి ఎవరైనా అడగాల్సి వస్తుందా? లేదు మేడం, ఆల్రెడీ వస్తారు, కొంచెం అగ్రికల్చర్ ఇంజనీర్స్ గట్రా వస్తారు. వాళ్ళు వచ్చి మీకు పొలాల్లో మామూలుగా చేసి ప్రచారాలు చేసి చెప్తా ఉంటారు. అంటే సిరిపల్లిలో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారా? అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు మేడం, ఉన్నారు. సచివాలయాల్లో ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా, దాంట్లో ఏర్పరిచారు. మరి ఈ పొలం అండి ఇది మరి పెద్దగా ఉంది కదా, గడ్డి అది అంటే వరి నాటిన తర్వాత మేడం అది 15 days తర్వాత ఆ విధంగా ఎదుగుదలకి ఇంకా మేము ఎరువులు కానీ వేయడానికి కానీ సజెషన్ తీసుకుంటాం మేడం. ఇలా ఎన్ని రోజులకు వస్తుందండి పంట మేడం? 3 నెలలు పడుతుంది మేడం. ఇక్కడ మొత్తం నల్లరేగడి భూమిలో మేడం మొత్తం వరే ఎక్కువ సాగు చేస్తారు. నల్లరేగడి భూమి. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఎర్రరేగడి భూమి ఉందా? ఎర్రరేగడి భూమి అంటే ఈ మామూలు కోనసీమలో అంత లేదు మేడం. ఎరుపు భూమి మీద కొబ్బరి తోటలు అలా పండుతాయా? లేదు మేడం, నల్లరేగడిలోనే కొబ్బరి మొక్కలు నాటుతారు, పండుతాయి. అయితే ఎర్ర మట్టిలో ఏంటంటే అదర ఉద్యాన పంటలు, వేరుశెనగ కానివ్వండి, నెక్స్ట్ పొద్దుతిగురుడు కానివ్వండి, మొక్కజొన్న పొత్తులు కానివ్వండి, ఇంకా అదరు కూరగాయలు సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుందండి. ఇప్పుడు మీరున్న ప్రెసెంట్ భూమిలో వేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి? ఏదండి వరి? అది ఎందుకు అలా నీళ్ళ ఉంచేసారు? దాంట్లో ఏమైనా వేస్తారా? వరు నాటు ముందు మేడం ఇదంతా సాను చేసుకుని వాటర్ నీళ్ళు ఎక్కువ పెట్టి
భూమిని గుల్లగుల్లగా చేసి తర్వాత వరి నాట్లు నాటడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ భూమి ఇలా ఉంది కదండి, ఇక్కడ నుంచి పంట పండే వరకు ఏం చేస్తారో చెప్పగలరా? ఏం చేస్తామంటే సార్, ఇది వరి నాటిన తర్వాత 3 నెలలకు కానీ వరి పంట చేతికి రాదండి. అయితే అంతవరకు కూడా ఒక చంటి పిల్లల్లా కాపాడవలసిందే. ఇది వరి నాటిన ముందు కానించి మొత్తం ఎరువులతోటే సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎరువులు వాడతారండి మీరు ఎక్కువ? ఎరువులు మీకు తెలియకపోతే షాప్కి వెళ్తాను అన్నారు కదండి, మీకు అంత కష్టం లేకుండా మేము ఈజీగా వేరే ఆప్షన్ చెప్తే తీసుకోగలరా? కంపల్సరీ పాటిస్తాం మేడం. సార్ ఇప్పుడు మేము ఒక అప్లికేషన్ క్రియేట్ చేసామండి. అంటే మీరు ఫోన్లు అవి వాడుతున్నారు, నెట్ అంటే తెలుసు, పాటలు వింటారు, యూట్యూబ్ అంటే తెలుసు. మీకు అలాంటిదే అంత ఈజీగా ఉన్నదే ఒక అప్లికేషన్ ఇప్పుడు మేము చూపిస్తామండి. అది ఒకసారి చూశాక బాగుందా లేదా, మీకు ఉపయోగపడుతుందా లేదా, ఒకవేళ ఉపయోగపడితే ఎలా వాడతారు అని చెప్పగలరా? చెప్పగలమంటే ఇక్కడ అంతా ఏంటంటే మేము ఒక్క రైతుమే ప్రాక్టికల్ చేయలేము మేడం. ఇక్కడ సార్ ఒక్కలే ప్రాక్టికల్ చేయలేమండి. మొత్తం మాతో పాటు అదర్ రైతులు కూడా ముందుకు వచ్చి మీ సజెషన్ బాగుండాలి, మీరు చెప్పే విధానం. అవునండి, అందుకనే ఇప్పుడు మేము మీకు అసలు చూపిస్తాము. మీరు చూపించి బాగుంటే మీకు తెలిసిన రైతులకు కూడా చెప్పండి. ఒకసారి చూపిస్తామండి మేము. ఓకే ఓకే సార్. DAP, యూరియా, పొటాష్ 226 ఉదయం అవి మీకు వేయాలని ఈ పంటకి వేయాలని చిన్నప్పటి నుంచి మరి ఇదే మరి దానికి ఏ టైంలో ఏది చేయాలో ఏంటి అనేది మనకి చెప్పండి. మీకు మామూలుగా పండిస్తున్నప్పుడు కష్టాలు ఉంటాయి కనుక అలాంటి వర్షాలు ఎక్కువైపోయి మనం వర్షాలు పంట పోయింది 7 దర్శనం కాబట్టి 9 కొడతారు. ఈ దర్శనం 2 పంట ఫస్ట్ పంట పోయింది, 2 పంట కాపాడాలి. అది లాస్ అండి. ఇప్పుడు మీరు ఇలా పండిస్తాను అంటున్నారు కదండి, పండిస్తున్నప్పుడు మీరు ఎరువులు అవి తెలుసు అంటున్నారు కదా, ఒకవేళ మీరు వేసిన ఎరువులు అవి పనిచేయకుండా అలా ఏమన్నా ఇబ్బంది ఎప్పుడన్నా వచ్చిందండి? అంటే ఇప్పుడు మేము వాతావరణం బట్టి ఉంటుంది అంటారండి. అయితే మేము ఒక అప్లికేషన్ క్రియేట్ చేసామండి. అంటే మీకు యూట్యూబ్, ఇంటర్నెట్ అవన్నీ తెలుసు కదా, వాడతారు కదా ఇప్పటికప్పుడు టీవీలోనో మీ పిల్లల ద్వారానో. మేము ఒక అప్లికేషన్ క్రియేట్ చేసామండి. అది మీకు ఇప్పుడు చూపిస్తాము. అది వాడి మీకు ఉపయోగపడుతుందో లేదో చెప్పండి. ఏంటంటే మీ భూమి ప్రకారం ఏ పంట పండించాలి, అంటే మీరు ఎప్పుడూ ఇవే కాకుండా కొత్తగా ఏం పండించవచ్చు, అలాంటివన్నీ మేము చెప్తామండి ఈ అప్లికేషన్ ద్వారా. మీరు ఒకసారి వాడి బాగుందో లేదో చెప్పండి. నమస్కారం అండి, ఇంటెలి ఫార్మ్ టెక్ ప్రాజెక్ట్ చేస్తున్నామండి మేము. మీ పేరు? గొలగడ్డ శ్రీనివాసరావు అండి. అవునా, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సాగు చేస్తున్నారండి? 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాలు. ఎన్ని ఎకరాలండి మొత్తం ఈ భూమి అంతా? 5 ఎకరాలు అండి. 5 ఎకరాలండి. ఏమేమి పంటలు వేస్తారు? వంగ తోట వేసామండి 1 ఎకరం, టమాటా 1 ఎకరం అండి, మూల మొక్కలు 3 ఎకరాలు. పంట ఎన్ని నెలలకు వస్తుందండి చేతికి? 5 మాసాలు పడుతుందండి. మామూలుగా పంట పండిస్తున్నప్పుడు మీకు ఏ కష్టాలు ఎదురవుతాయండి? అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. గోదావరి వర్షాలు ఉంటే బాగా పడతాయండి, వర్షాలు లేకపోతే ఇలాగే ఎండిపోతూ ఉంటాయి. మీరు ఏమేమి చల్లుతారు? అంటే పెస్టిసైడ్స్, కెమికల్స్? DAP చల్లుతామండి. DAP ఎంత మోతాదు వేయాలండి DAP మొక్కకి? ఉగ్గుండి వేయాలండి. 100 గ్రాములు ఒక ఎకరానికి 1 కేజీ పడుతుందా? బత్త వేసేస్తామండి, 50 కేజీలు బత్త. 50 కేజీలు ఉంటుంది. 1 ఎకరానికి 50 కేజీలు పడుతుందా? దేనికండి DAP వాడేది? మొక్క ఎదగదలకండి. ఎదుగుదలక. పురుగు పట్టకుండా ఏమైనా వాడతారా? పురుగు మందు కొడతామండి. అంటే మీకు ఈ DAP వాడాలని ఎవరు చెప్పారండి? అంటే ఈ పంటకి అలా రైతులకి ఏమవుతుందంటే అండి, పంటకి బలంగా వస్తుందని DAP. మొక్క కాయనికి బలంగా ఉంటాయండి. 1 ఎకరాన్ని ఎంతమంది సాగు చేస్తారండి? 10 మంది సాగు చేస్తారండి. 10 మంది జనాభా. 10 మంది కావాల్సి వస్తుందా? రవాణా అవి ఏమైనా సదుపాయాలు ఉన్నాయండి? అవి ఏమి లేవండి. మీరు ఎక్కడి నుంచి అండి? ఇక్కడ నుంచి ఎంత దూరం ఇల్లు? 20 పొలం అండి. 20 కిలోమీటర్లు ఉంటుందా? మీరు ఇప్పుడు అందిన మొక్క మరి ఎలా తీసుకెళ్తారండి? బండి మీద అండి. మీ బండ్ల మీద తీసుకెళ్తారు, కానీ ఇక్కడికైతే లారీలు అలాంటివి ఏమి రావండి.
మీకు దానివల్ల ఇబ్బంది ఏమన్నా అవుతుందండి? ఇబ్బంది ఏముందండి, ఉయ్యాల కోసుకుంటాం, పొద్దున్నకి మార్కెట్కి వెళ్తామండి. అయితే ఏ రోజుకి ఆ రోజు వెళ్తాయండి. మీరు ఇప్పుడు పంట పండేటప్పుడు ఇదనే కాదు, వేరే పంటలు ఉన్నాయి కదండి మీరు వేసినవి, మునగ తోటని, వంగ తోటని, దానికి ఏమన్నా మందులు వాడతారండి లేదా న్యాచురల్గానే పండిస్తారా? పురుగు మందు వాడతామండి. పురుగులు పట్టకుండా మందులు వాడతారు. మీకు ఒకవేళ తెలియకపోతే ఎవరిని అడుగుతారు? అంటే ఇప్పుడు ఏదైనా దీనికి ఏదైనా పురుగు పట్టింది అనుకోండి, పురుగు పడితే ఆ పురుగు దేనికి సంబంధించింది, దానికి ఏం మందు వాడాలని ఎవరిని అడుగుతారు? అది ఎరువులు కొట్టుకెళ్ళి వెళ్ళి అడుగుతామండి. ఎరువులు కొట్టుకెళ్ళి దగ్గర ఆ షాప్ అతన్ని అడుగుతారు. దగ్గరలో ఎరువులు కొట్టి ఎంత దూరంలో ఉందండి? ముత్తేరానండి. మళ్ళీ ఒక 30 కిలోమీటర్లు వెళ్ళాలా? సరే అంటే మీరు 30 కిలోమీటర్లు ప్రయాణించి మళ్ళీ ఎరువులు అవన్నీ తెచ్చుకొని వచ్చి ఇక్కడ జల్లి అన్నీ చేయాలండి. సరేనండి. ఇప్పుడు మీరు ఆ ఫామ్ అదే కొట్టుకెళ్ళి అడుగుతారు కదండి, అలా కాకుండా మీ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది కదండి, ఫోను, ఇంటర్నెట్, యూట్యూబ్ అవన్నీ వాడుతూ ఉంటారు కదా, ఫోన్ వాడతామండి. మీరు అదంతా ఇబ్బంది లేకుండా మీ ఫోన్లోనే ఏం చేయాలో తెలిసేలా ఏమన్నా ఉంటే వాడతారా మీరు? అంటే మీకు ఎక్కువ పని తగ్గించారు. అతనికి చెప్తామండి, మన ఉంటారు కదండి ఒకళ్ళు, మా ఊరు అతనికి చెప్తే సన్నమంటలు వస్తా పట్టుకొస్తాడండి. అదే మీరు అంత కష్టపడకుండా మీకు ఇంకా సులువుగా మీ ఫోన్లో వాడేలా ఏమన్నా ఉంటే వాడతారా మీరు? ఫోన్లో వచ్చి ఏమి లేవండి. అదే ఇప్పుడు మేము క్రియేట్ చేసామండి, అదే మేము తయారు చేసాము, పేరు ఇంటెలిఫార్మ్టెక్. అదేంటంటే మీలాంటి రైతులు ఇలా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ అప్లికేషన్లోకి వెళ్ళి మీరు అది సెలెక్ట్ చేసుకుంటే ఏంటి ఇబ్బంది, ఎంత మోతాదులో ఉంది, అదంతా సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏం వాడాలి మందు అనేది చెప్తుంది. మా అప్లికేషన్లో ఇది ఒకటే కాకుండా మీరు ఇప్పుడు 5 ఎకరాల్లో 3 పంటలు వేసారన్నారు కదా, అలాగే మీరు 5 ఎకరాల్లో 5 రకాల పంటలు వేసి ఎక్కువ లాభం వచ్చేలా మీకు చెప్పగలిగే ఒక సిస్టమ్ కూడా ఉంది. దాని పేరు ఇంటెలిఫార్మ్టెక్. అది మీకు ఇప్పుడు ఒకసారి వాడమని చెప్తాము. వాడిన తర్వాత ఎలా ఉందో మీరు ఒకసారి మాకు చెప్పండి. సరే. ఇంటెలిఫార్మ్టెక్, స్మార్ట్ ఫార్మింగ్ విత్ AI.